మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్, అద్దంకి రోడ్డు, ఆటో నగర్, దర్శిలో తక్కువ ధరలకే ఇన్వర్టర్లు, బ్యాటరీలు అందుబాటులోనికి వచ్చాయి. అద్దంకి రోడ్డులోని ఆటో నగర్ ఏరియాలో అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్ పేరుతో నూతనంగా స్థాపించబడిన షాపు నందు తక్కువ ధరలకే బ్యాటరీలు, ఇన్వర్టర్లు అందిస్తున్నారు. ఈ అవకాశాన్ని దర్శి నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వారు కోరుతున్నారు. వివరాలకు ఈ క్రింది ఫోన్ నంబర్ ను సంప్రదించవలసిందిగా వారు తెలిపారు. సెల్ నంబర్ 7095626508. ప్రొపరైటర్ అనిల్ శ్రీను. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. ద్విచక్ర వాహనాలపై ప్రయాణం చేసేవారు ఖచ్చితంగా తలకు హెల్మెట్ ధరించాలని, ప్రమాదాలు జరిగితే హెల్మెట్ వలన తలకు గాయాలు కాకుండా ప్రాణాలు కాపాడబడుతుందని దర్శి డిఎస్పీ బి లక్ష్మీనారాయణ, దర్శి లయన్స్ క్లబ్ ప్రముఖులు అడ్వకేట్ మానవ రామాంజనేయులు తెలిపారు. దర్శి పట్టణంలో ఈరోజు సాయంత్రం డిఎస్పీ లక్ష్మీనారాయణ, సిఐ రామారావుల ఆధ్వర్యంలో ఎస్ఐ మురళి, పోలీస్ సిబ్బంది, దర్శి లయన్స్ క్లబ్ వారు సంయుక్తంగా హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి అంటూ నినాదాలు చేస్తూ మోటార్ బైక్ ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం గడియార స్తంభం వద్దకు చేరుకొని ప్రజల్ని ఉద్దేశించి డిఎస్పీ అడ్వకేట్ ప్రసంగించారు. లయన్స్ క్లబ్ వారు 5గురికి ఉచితంగా హెల్మెట్లు అందజేశారు. ప్రాణాలు కాపాడుకోండి. పైన రోడ్డు మోటార్ సైకిల్ ఇవ్వరాదు, మద్యం తాగి వాహనం నడపరాదు, మద్యం తాగి వాహనం నడపరాదు. ప్రాణాలు కొనుక్కోవచ్చు, వాహనం నడపరాదు. ఏమంటే మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారము రాబో కాలంలో ఒక వారం 10 రోజుల తర్వాత హెల్మెట్ లేని వాళ్ళందరికీ కఠినంగా చర్యలు తీసుకోమని, వాళ్ళకి ఫైన్లు భారీగా ఇంపోజ్ చేయమని చట్ట ప్రకారం ఉంది. కాబట్టి ముందే మేము దర్శి సబ్ డివిజన్లో ఉన్న ప్రజలందరికీ, ఈ పురప్రముఖి విద్యార్థులకి, ప్రజలకి అందరికీ, టూ వీలర్లో ప్రయాణించే వాళ్ళందరికీ హెల్మెట్ ఖచ్చితంగా తప్పకుండా ధరించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే వారి ప్రాణరక్షణకే అది చాలా ఉపయోగపడుతుంది ఎటువంటి ప్రమాదం జరిగినా. కాబట్టి హెల్మెట్ అనేది అదేదో బరువైన పదార్థం కాదు తలకు, అది మన తలకు, మనకు, మన ప్రాణానికి, మన కుటుంబ క్షేమానికి కూడా ఎంతో ఉపయోగకరమైన విషయం. కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్మెట్, టూ వీలర్లో ప్రయాణించే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని మా పోలీసు వారి తరఫున మేము అందరినీ కోరుతున్నాము. అందుకే ఈరోజు ఈ అవగాహన కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. ఏదేమైనా హెల్మెట్ అనేది లేకపోవడం వల్ల మనిషి ప్రాణాలకు కూడా ఎంతో హాని కలిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకు అంటే ప్రాణానికి ముఖ్యమైన పార్ట్ తల, కాబట్టి ఖచ్చితంగా యాక్సిడెంట్ అయినప్పుడు తలకు దెబ్బ తగిలితే చనిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి హెల్మెట్ ఎంతో అవసరం. అంతేకాకుండా ఏదైనా ప్రమాదం జరిగినా కానీ బండికి సరిగిన కాగితాలు లేకపోయినప్పటికీ కూడా, లేకపోతే హెల్మెట్ లేకపోయినా మనం రేపు ఏదైనా క్లెయిమ్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ ధరించి ఖచ్చితమైన ప్రాపర్ డాక్యుమెంట్స్ తోటి బండిని మనం నడిపినట్లయితే ఏదైనా పొరపాటుగా ప్రమాదం జరిగినప్పటికీ కూడా ప్రాణాపాయం ఉండదు. ఒకవేళ ప్రాణాపాయం సంభవించిన ఆ కుటుంబానికి ఎంతో కొంత రక్షణగా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి హైకోర్టు, సుప్రీంకోర్టు ఖచ్చితమైన ఆర్డర్స్ ఇచ్చింది. ఆర్డర్స్ ప్రకారం ప్రతి ఒక్కరూ హెల్మెట్ అనేది ధరించాల్సిందే. ముఖ్యంగా కొంచెం ఒక 2-3 కిలోమీటర్లు దాటి 4-5 కిలోమీటర్లు దాటినా కానీ ఖచ్చితంగా హెల్మెట్ అనేది ధరించాల్సిందే. లేకపోయిన ఏడల ప్రాణాపాయం సంభవించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని పోలీసు వారి సూచనలు పాటించి అందరూ
ఇంకా సంతోషంగా ఉంటారని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి డిఎస్పీ గారు, సిఐ గారికి, మరి ఎస్ఐ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పోలీసు వారు చెప్పేటువంటి ఏ కార్యక్రమానికైనా మా లయన్స్ క్లబ్ కూడా అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నేను సెలవు